ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన మంగళగిరి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ జగన్ గూటికి. అంటే అక్కడ లోకేష్‌ని ఓడించాలని చెప్పి విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ మళ్ళీ అయోధ్య రామరెడ్డితో వీళ్ళందరూ మీటింగ్ చేసి మళ్ళీ ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం. అంటే వైసీపీ చెక్ చేసుకుంటుందా అక్కడ ఆళ్ళ లాంటి వాళ్ళు లేకపోతే అక్కడ లోకేష్‌ని ఢీకొట్టలేమో అలాంటి ఏదన్నా అంటే గెలవటం ఆళ్ళలో ఉంటే డెఫినెట్లీ లోకేష్‌ని మళ్ళీ గెలుస్తాడు అని అనుకోవచ్చు అక్కడ. అంటే మంగళగిరి నుంచి ఆయన 2 సార్లు గెలిచాడు ఆల్రెడీ. లోకేష్ మీద గెలిచాడు. లోకేష్ మీద గెలిచింది కూడా ఒక కీలకమైనటువంటి రెఫరెండంలో గెలిచాడు అసలు. అంటే జగన్ గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలి అని కనుక మీరు అనుకుంటే తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయకపోతే అమరావతి అదృశ్యం అవుతుంది అని ప్రకటించారు వీళ్ళు బహిరంగ వేదికల మీద. ఇది గత ఎన్నికలు 2019 ఎన్నికలు జనం తిరస్కరించి వీళ్ళకి ఓటేశారు. 151 సీట్లు గెలిపించారు. అంటే మాకు అమరావతి అక్కర్లేదని చెప్పినట్టేగా జనం. రాజధాని పరివాహక ప్రాంతం సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మంగళగిరి కీలకం. మంగళగిరిలో లొకేషన్ నిలబెట్టడం వెనకాల ఉద్దేశం కూడా అదే. ఆ ప్రాంతంలో అమరావతి నిర్మాతగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి స్పెషల్ ఇమేజ్ అనేది లోకేష్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ నిలబెట్టారు. ఆయన ఏమో మంగళగిరిని మందలగిరి అని మాట్లాడేసి ట్రోల్ అయ్యాడు. ఫైనల్ గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన్ని ఓడించాడు. ఈ ఓడించిన లోకేష్ని ఓడించిన ఘనత, దీనికి సంబంధించినటువంటి ప్రయారిటీతో పాటు ఆయన రకరకాల లీగల్ ఏరియాల్లో వైఎస్ఆర్సీపీకి రకరకాలుగా ఉపయోగపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షాల మీద చాలా కేసులు వేసాడు, లీగల్ ఫైట్. దానికి గుర్తింపు ఇవ్వట్లేదు అనేది ఎక్కడో ఆయనకు ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఉన్న టైంలోనే మంగళగిరిలో అభ్యర్థిని మారిస్తే ఎలా ఉంటుందని వీళ్ళు ఒక ఆలోచన చేశారు. చిరంజీవి పేరు ఎజెండాలోకి వచ్చింది. గంజి చిరంజీవి. ఆయనకు కూడా ఒక చరిత్ర ఉంది గతంలో, కాబట్టి అతను బెటర్ ఆప్షన్ అవుతాడు. రెండోది అక్కడ పద్మశాలి కమ్యూనిటీ ఉంది, ఓట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. కాబట్టి దుగ్గిరాల కాన్స్టిట్యుయెన్సీ, దుగ్గిరాల పరిధి వరకే కమ్మ ఓటర్లు ఉన్నారు. మంగళగిరి ఏరియా మొత్తం సాలిడ్ గా పద్మశాలీలు ఉన్నారు. అందుకని ఆయనకి ఇస్తే బెటర్ అవుతుంది, చిరంజీవికి ఇస్తే బెటర్ అవుతుంది అనేది ఆ ఈక్వేషన్ లో అనుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మార్చాలి అనుకున్నప్పుడు మా కొత్త ఏరియాల్లోకి అభ్యర్థుల్ని పంపించినప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థులు తామంతట తామే స్వయంగా స్వచ్ఛందంగా ఆ వచ్చే అభ్యర్థులకి స్వాగత తోరణాలు కట్టి స్వాగతం పలికి వారిని తీసుకెళ్లి ప్రజలారా నేను కాదు ఈసారి ఇతను నిలబడుతున్నాడు, ఇతనికి ఓటేయాలి మీరు అని చెప్పేంత సుహృద్భావపూరిత వాతావరణంలో జరగాలి ఇది అని అనుకున్నాడు ఆయన. కానీ జరగలేదు. ఆ జరగకపోవడంతో పాటు ఎప్పుడైతే చిరంజీవిని వీళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ప్రకటించారో ఆయన గాయపడి వెళ్ళిపోవాలనుకుంటూ ఒక మాట చెప్పాడు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుయాయిని, కొడుకుతో నాకు అన్యాయం జరిగింది కాబట్టి కూతురు దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అన్నాడు. మరి ఇంత తొందరగా ఇక్కడే న్యాయం జరుగుతుందని ఎలా తెలుసుకున్నాడు ఆయన అనేది కీలకం. అంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఆయనతో 3 రోజుల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. ఈ 3 రోజుల సంప్రదింపుల్లో ఏ హామీలు పొందాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఏ హామీలు పొందాడు అంటే డెఫినెట్ గా దానిలో మీరే నిలబడుతున్నారు మంగళగిరికి అని చెప్పుండొచ్చు. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా హామీలు పొందుంటాడు ఆయన. తెలిస్తే మంత్రి పదవి అలాంటివి ఏదైనా కావచ్చు. ఒక బలమైనటువంటి హామీ లభించిన తరువాతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇటు తిప్పాడు. అంటే ప్రయోజనాలు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు అవి ఇబ్బంది పడకుండా సాధించుకోవటం కోసం ఏం చేయటానికైనా ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు, నగ్నంగా ఉన్నారు అనడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉదంతం ఒక ఉదాహరణ. ఇది ఎవరికైనా జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అధిష్టానం గనక ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ మీద పోటీ చేయడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా. సరే చేస్తే మంచిదే అన్నారు తెలుగుదేశం వాళ్ళు, కానీ ఆయన చేయలే. చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతులు. అప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి వీళ్ళు పవర్లోకి వచ్చాక. ఇమ్మీడియట్ గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఎలా చేరాలి అనేది ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాడు.
ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఈయన హస్తం కాంగ్రెస్ నుంచి గెలిచాడు. ఒకేసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. తర్వాత అన్ని కాంగ్రెస్లు కలిసిపోయినా ఆవుదూడ అంతర్ధానం అయిపోయి హస్తంగా ఆవిర్భవించింది. ఓకే. ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ని అంటిపెట్టుకుని ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి. ఈయన ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇమ్మీడియట్గా తవ్వకం ప్రారంభించి అటు వెళ్ళిపోయి ఎన్టీ రామారావు గారిని తొలగించి తాను ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన ఆగల ప్రస్థానం కొనసాగింది. ఆయన ప్రస్థానం విజయవంతంగా కొనసాగింది. ఇలా చెయ్యని వాడెవడు అంటే రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలాగైతే అటొక జంపు అంటే బయటకు వెళ్ళిన తర్వాతే తన ప్రాధాన్యత పార్టీ గుర్తించింది అనుకుంటాడు ఆయన. గుర్తించి సిట్టింగ్కి పిలిచినప్పుడు ఆయనకు కావాల్సినవేవో ఆయన ప్రయోజనాలు ఇప్పుడు మొదట సెటిల్ చేసి ఉంటే ఆయనకి ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇలాంటి బెదిరింపులు బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా చేస్తారు, తప్పదు, ఇది అనివార్యం, అందరూ చేసిన వాళ్ళే, వీళ్ళు వాళ్ళు అని కాదు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఏ ప్రయోజనాలు పొందాడు, ఏ హామీలు పొందాడు, ఏ పదవులు అతనికి వాళ్ళు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అనేది కీలకం. అది దాని మీద రేపు ఎల్లుండో సినిమా మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారే బహిరంగ వేదిక మీద మాట్లాడచ్చు. చాలా మంది వైఎస్ అభిమానులు నా దగ్గరకు వస్తున్నారు, నా టచ్లోకి వస్తున్నారు, వీళ్ళందరినీ వెనక్కి లాగడం కోసం వైఎస్ఆర్సీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, మా అన్న నా దగ్గరికి ఎవడూ రాకుండా కాపలా కాసి వెనక్కి లాక్కెళ్తున్నాడు, ఇలా మాట్లాడచ్చు రేపే. కాబట్టి షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్లో. ఓకే. రామకృష్ణారెడ్డికి ఒక సముచితమైనటువంటి స్థానం హామీ గనక దొరికి ఉంటే చాలా మంది మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎజెండాలతో ముందుకు వచ్చి విజయసాయి రెడ్డినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో అప్రోచ్ అయిపోయి ఇది మా గొడవ చూడండి, ఆయనకు తేల్చారు కదా మాకు కూడా తేల్చండి అనొచ్చు. బాగుంటే ప్రయారిటీ బాగుండి అవసరం అనుకుంటే సంతకం పెట్టి లోపలికి తీసుకుంటారు, లేదంటే కాగితం తీసి చేతిలో ఇచ్చి నువ్వు కన్విన్స్ ఎక్కడ అని చెప్తారు. ఇది జరగబోతోంది. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పొలిటికల్గా ఎమర్జ్ అయిపోయి గెలిచేస్తుందా లేదా అనే విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, మనం అట్నుంచి ఒక పిలుపు వస్తే ప్రాపర్ సెటిల్మెంట్ మాడుకుని వెళ్ళిపోవడం బెటర్ అనే ఒక అభిప్రాయానికి వచ్చేసాడు ఆయన. ఓకే. అదే టైంకి వీళ్ళు కూడా అతనైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలడు, ఈ లెక్కలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు చిరంజీవి ఎవరైనా సరే కనీసం 30 కోట్లు డిపాజిట్ చూపించడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ అతను ఎక్కడైనా బెసిగాడా, అందుకని ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ లైన్లోకి వచ్చాడా, ఇవి కూడా చూడాలి. ఎవరు అంటే టికెట్ అనేది ఎప్పుడైతే దాని పేరు టికెట్ అన్నారో దానికి ఆటోమేటిక్గా ఒక రేటు వచ్చేస్తుంది. అది రకరకాలుగా ఉంది, 30 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రేట్లు పలుకుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి డబ్బులు పెట్టేవాడు డబ్బులు పెట్టడం అనే దగ్గర ఎక్కడో వ్యత్యాసం కొట్టి చిరంజీవి ప్లేస్లోకి మళ్ళీ ఆర్కే వచ్చాడు. ఓకే. అంతకు మించి వేరే ప్రయోజనం ఏది ఉండే అవకాశం ఎవరికీ లేదు. ఓకే.